అందరికీ నమస్తే అండి. తమిళనాడు రాష్ట్ర రాజకీయానికి సంబంధించి ఒక ఆసక్తికరమైన విశ్లేషణ ఈ వీడియోలో చెప్తానండి. ఎందుకంటే మీరు అనుకోవచ్చు, అదేంటి అక్కడ ప్రశాంతంగా ఉంది కదా, విజయ్ సీఎంగా ఉన్నారు, టీవీకే అండ్ కూటమి అధికారంలో ఉంది కదా, ఇబ్బందులు ఏమున్నాయని మీరు అనుకోవచ్చు. కానీ అంతర్గతంగా చాలా జరుగుతున్నాయి. మీరు ఒక్కటి అర్థం చేసుకోండి, విజయ్ సీఎంగానే ఉన్నారు, కానీ అతనుకున్న బలం 107 ఎమ్మెల్యేలు మాత్రమే. 5 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, వీసీకే అండ్ ఏది సిపిఐ, సిపిఎం, ఈ ముస్లిం లీగు, ఈ పార్టీలన్నీ మద్దతు ఇచ్చాయి కదా. అలాగే బయట నుంచి అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు కూడా 25 మంది మద్దతు ఇచ్చారు. ఈ అందరి మద్దతుతో 144 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది కాబట్టి విజయ్ సీఎంగా ఉన్నారు. అసెంబ్లీలో జరిగిన బల పరీక్షలో నెగ్గారు, బాగానే ఉంది. కానీ విజయ్ ఇప్పుడు సీఎంగా ఉన్నాడంటే దానికి కారణం ఎవరు? అన్నాడీఎంకే ఎమ్మెల్యేలే కదా, అండ్ డిఎంకే కూటమిలో ఉన్న ఎమ్మెల్యేలే కదా. వీసీకే కానీ, సిపిఐ కానీ, సిపిఎం కానీ, ముస్లిం లీగ్ కానీ, కాంగ్రెస్ కానీ, ఈ 5 కూడా డిఎంకే కూటమిలో వాళ్ళే కదా. అంటే ఇక్కడ సీఎం మారారు, కానీ మద్దతు ఇచ్చిన పార్టీలు మారలా. విజయ్ సీఎం అయిన కొత్తలోనే సోషల్ మీడియాలో ఒక ఫోటో వైరల్ అయింది. మీరు వీలైతే ఆ ఫోటో ఒకసారి చూడండి, మీకు పెడతాను. అంటే మధ్యలో స్టాలిన్ ఉంటారు, చుట్టుపక్కల ఈ బీసీకే, ఈ ముస్లిం లీగ్ అండ్ సిపిఐ, సిపిఎం నాయకులందరూ, కాంగ్రెస్ నాయకులందరూ ఉంటారు. ఇక్కడ విజయ్ మధ్యలో ఉన్నాడు. వీళ్ళందరూ అంటే సీఎంలు మారారు, కానీ ఈ చుట్టుపక్కల ఉన్నారు మారలా. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది, విజయ్ చుట్టుపక్కల ఉన్నది డిఎంకే వాళ్ళు, అన్నాడీఎంకే వాళ్ళే. డిఎంకే కూటమికి సంబంధించిన ఎమ్మెల్యేలు, అన్నాడీఎంకే ఎమ్మెల్యేలే. సో వీళ్ళతో ఎంతకాలం నెట్టుకు రాగలడు? కోవర్ట్లే కదా. ఇప్పుడు డిఎంకే కూటమి నుంచి వచ్చిన వాళ్ళు ప్రభుత్వ అంతర్గత సమాచారాన్ని బయటకు లీక్ చేయకుండా ఉంటారా? ప్రభుత్వ విధానాలను బయటకు లీక్ చేయకుండా ఉంటారా? అంతర్గతంగా జరుగుతున్న తప్పులు, లోపాలను డిఎంకేకి చెప్పకుండా, తెలియజేయకుండా ఉంటారా? ఖచ్చితంగా చేస్తారు. అండ్ దీనికి బలం చేకూర్చేలాగా స్టాలిన్ గారు ఇటీవల 2-3 సందర్భాల్లో అధికారంలో ఉన్నది కూడా మన ప్రభుత్వమే, మన వాళ్ళే అధికారంలో ఉన్నారు, సో ఆ ప్రభుత్వం కూల్చేయాలన్నా మన చేతుల్లో ఉంటుంది, ఎనీ టైం ప్రభుత్వం కూలిపోవచ్చు అని ఆయన 2-3 సందర్భాల్లో అన్నాడు. దాని అర్థం ఏంటో అర్థమైంది కదా. అలాగే అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు ఏమైనా ఊరుకుంటారా? 25 మంది మద్దతు ఇచ్చారు. వారిలో కొంతమందికి అసంతృప్తి ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చారు, వీసీకేకి మంత్రి పదవి ఇచ్చారు, సిపిఐ, సిపిఎంకి వాళ్ళందరికీ ఇచ్చారు, కానీ వీళ్ళకి ఇవ్వాల. వీళ్ళు ఎంతసేపు బయట నుంచే మద్దతు ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ పనులు కూడా జరగట్లేదు కాబట్టి వీళ్ళకి అసంతృప్తి ఉంది. మరి వీళ్ళు ఊరుకుంటారా? వీళ్ళు కూడా కోవర్ట్లుగా అంతర్గత సమాచారాన్ని బయటకు లీక్ చేస్తారు కదా. సో ఇది ఎప్పటికైనా విజయ్కు ముప్పే, విజయ్ సీఎం కుర్చీకి ముప్పే. మరి దీనికి పరిష్కారం ఏమిటి? శాశ్వతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ తను సొంతంగా సంపాదించుకోవడం, తన పార్టీ సింబల్తో ఆ 118 మంది గెలిచేలా చేయడం. అలా గెలవడానికి, అలా చేయడానికి తన దగ్గర ఒక ప్లాన్ ఉంది. ఆ ప్లాన్ అమలు చేసే దిశగా ఇప్పుడు వెళ్తున్నారు. అందులో ఇప్పుడు ఆల్రెడీ అన్నాడీఎంకే నుంచి ఒక 4 ఎమ్మెల్యేలు టీవీకే పార్టీలో చేరడానికి వెళ్ళారు. వెళ్తే ఆయన డైరెక్ట్గా చెప్పాడు, మీరు రాజీనామా చేసిరండి అని చెప్పాడు. సో రాజీనామా చేస్తే ఉప ఎన్నికలకు వెళ్ళడానికి సిద్ధమవుతున్నారు. అలా ఉప ఎన్నికలకు వెళ్తే అక్కడ మేబీ ఉప ఎన్నికలు వచ్చిన తర్వాత అధికారంలో ఉన్నారు కాబట్టి విజయ్ ఆ అధికార పార్టీకి ఉప ఎన్నికలు కొంత కలిసి వస్తాయి కాబట్టి ఖచ్చితంగా గెలుస్తారనే నమ్మకం ఉంది. గెలవడానికి కావాల్సిన రాజకీయాలు, అస్త్రశస్త్రాలు అక్కడ వదులుతారు. అండ్ అక్కడ డిఎంకేకి, టీవీకేకే పోటీ ఉంటుంది. అన్న డిఎంకే ఓట్లు కూడా లోకల్గా పార్టీ మారినా సరే అతనికి కొంత పడే అవకాశం ఉంటుంది. అలా ఎవరెవరైతే తన దగ్గరకు వస్తారో వాళ్ళు రాజీనామా చేసి రావాలని చెప్పడం ఒకటోది. అలా దాదాపుగా ఒక 15 మంది ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు వెళ్తే బాగుంటుంది కదా. ఈ 15లో కనీసం ఒక 12-13 గెలిచినా ప్రభుత్వానికి కావాల్సిన మద్దతు వచ్చేసినట్టే. ఇక మరొకటి, ఈ వీసీకే అండ్ ముస్లిం లీగ్ పార్టీలు ఎప్పటికప్పుడు వాళ్ళకు ఉన్నది 2 ఎమ్మెల్యేలే, కానీ మంత్రి పదవులు ఇచ్చారు. సో వాళ్ళు ఎప్పుడు తిరుగుబాటు చేస్తారో తెలియదు కాబట్టి వాళ్ళను కూడా సాధ్యమైనంత త్వరగా వదిలించుకోవాలి. అలా వదిలించుకోవడానికి తన మద్దతు పెంచుకోవాలి. సో దానికోసం ఆల్రెడీ తిరుచి ఈస్ట్ స్థానం ఉంది. సో అక్కడ ఉప ఎన్నికలు జరగబోతున్నాయి త్వరలో. అక్కడ కూడా ఖచ్చితంగా గెలుస్తారు, గెలిచే అవకాశం ఉంది. అలాగే మరో నియోజకవర్గంలో 1 ఓటుతో ఒక ఎమ్మెల్యే గెలిచారు. సో అది ఇప్పుడు కోర్టు ఏమో అతనికి ఎమ్మెల్యే అధికారం ఇవ్వకుండా ప్రస్తుతానికి హోల్డ్లో ఉంది. సో అక్కడ కూడా అవసరమైతే అతని చేత రాజీనామా చేయించి మళ్ళీ ఎన్నికలకు వెళ్తే అతను కూడా కౌంట్లోకి వస్తాడు కదా. ఇలా రకరకాల వ్యూహాలు వేస్తున్నారు.
సో మొత్తానికి విజయ్ ప్లాన్ ఏంటంటే రానున్న 6 నెలల నుంచి 8 నెలల మధ్య తన పార్టీ సింబల్తోనే మరో 15 మంది శాసనసభ్యుల బలం పెంచుకోవాలి. అలా పెంచాలి అంటే తన దగ్గరకు వస్తున్న ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు వెళ్ళాలి. ఈ ఆలోచనతో ఉన్నాడు. అంటే రిస్క్ చేస్తాడు అంతే తప్ప ఈ కోవర్టులను పట్టుకొని 5 ఏళ్ళు నడపలేడు. తనకు ఆ విషయం క్లారిటీ ఉంది కాబట్టే తను చాలా కొంచెం పకడ్బందీ వ్యూహరచన అయితే జరుగుతోంది. ఎందుకంటే కరెక్ట్గా ఈ డిఎంకే వాళ్ళు డిఎంకే వాళ్ళు చుట్టూ ఉంటే ఇంకా ఆయన పరిపాలన కూడా కష్టమవుద్ది. కోవర్టులే ఉంటారు నిండా. థ్యాంక్ యూ.